సంధ్య సంధ్య బావా నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? ఏంటి విషయాలేంటి బావా? కంగ్రాచులేషన్స్ సంధ్య. కంగ్రాచులేషనా? దేనికి బావా? నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు సంధ్య. ఏంటి బావా నిజమా? అవును సంధ్య, ఈ రోజే మీ రిజల్ట్స్ వచ్చాయి. ఇదిగో ఈ పేపర్ చూడు, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. బావా చాలా థ్యాంక్స్ బావా. నువ్వేదో జోక్ చేస్తున్నావు అనుకున్నాను కానీ ఇది నిజమని అస్సలు అనుకోలేదు. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానా? నాకు చాలా సంతోషంగా ఉంది బావా. సంధ్య మర్చిపోయాను, ఇంట్లో ప్రశాంత్ మామయ్య ఇద్దరు లేరనుకుంటాను. ఎక్కడికి వెళ్ళారు సంధ్య? హో అదా బావా, డాడీ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా అన్నయ్య వదిన అంటావా హాస్పిటల్కి వెళ్ళారు. కానీ బావా ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇంత గుడ్ న్యూస్ చెప్పా. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానా? చాలా సంతోషంగా ఉంది బావా. ఈ విషయం చెప్పినందుకు మెనీ 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 థ్యాంక్స్. సంధ్య ఇంత గుడ్ న్యూస్ తెచ్చినందుకు ఒట్టి థ్యాంక్స్ ఏనా? ఇంత గుడ్ న్యూస్ చెప్పినందుకు ఒట్టి థ్యాంక్స్ ఏనా? సరే బావా కొంతసేపు కూర్చో, నేను వెళ్ళి నీకు మంచిగా నీ మీద అభిమానంతో ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాను. కాఫీయా? అక్కర్లేదు సంధ్య. ఏం బావా, కాఫీ నువ్వెప్పుడు తాగేదే కదా, మరి ఇంకేం కావాలి? నువ్వు కావాలి, నీ ముద్దు మురిపాలు కావాలి. ఏది నీ తీయడి పెదాలతో తనివి తీరా ఒక ముద్దివు సంధ్య. బావా ఏంటి బావా, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇవి పిచ్చి మాటగా సంధ్య. ఇంతటితో నీ చదువు ఆపించి ఈ సంవత్సరం మన పెళ్లి జరిపిస్తానని మావయ్య నాకు స్వయంగా చెప్పాడు. ఎలాగో మనం కాబోయే భార్యాభర్తమే కదా సంధ్య, కాస్త తనువుగా మాట్లాడు. తప్ప సంధ్య? చూడు బావా, నాతో ఒక మాట అయినా చెప్పకుండా నేనేమనుకుంటున్నానో తెలుసుకోకుండా మా డాడీ ఈ పెళ్లికి ఎలా నిర్ణయించుకున్నారు? ఏ సంధ్య, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అది కాదు బావా, పెళ్లికి అప్పుడే తొందర ఏమొచ్చింది? నేను ఇంకా చదువుకోవాల్సింది ఉంది బావా. సంధ్య నీకు తొందర లేకపోవచ్చు, ఏ వయసులో తీర్చుకోవాల్సిన అచ్చటా ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి సంధ్య. ఇప్పటికే 4 ఏళ్ళు గడిచిపోయాయి. చూడు బావా అంటారు బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా దేనికి పనికిరారని. సరే బావా నువ్వన్నట్టే అనుకుందాం. నీకంత తొందరగా ఉంటే ఎవరైనా మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో బావా. నాకేం తొందర లేదు, నేను ఇంకా చదువుకునేది ఉంది. అని బంగారు కాలు కంటున్నావా సంధ్య? అవును బావా అవును, ప్రతి ఆడపిల్లకనేది బంగారు కలలే కదా. నా భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఇంకా చదువుకోవాలి. సంధ్య నువ్వు పెద్ద పెద్ద చదువు చదివి ఉద్యోగం చేయాలా లేక ఊళ్ళేలా? కానీ నీ భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది సంధ్య? నేనున్నానుగా. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది, కావాల్సినంత ఐశ్వర్యం ఉంది. నా అంత ఐశ్వర్యవంతుడి వాడిని, నా అంతటి అందగాన్ని తెచ్చి నీకు పెళ్లి చేయగలడా మామయ్య? ఏమో బావా అవన్నీ నాకు అనవసరం. నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, నేను ఇంకా చదువుకోవాలి బావా. అదే నీ నిర్ణయమా? అవును ముమ్మాటికి అదే నా నిర్ణయం. ఐశ్వర్యంలో పుట్టి అహంకారంతో వెలిగే నువ్వు కాలేజ్కి వెళ్ళి కబుర్లు చెప్పుకోవడం తప్ప చదువు విలువ బావా, చదువు విలువ నీకేం తెలుసు బావా? మరి అంతగా ఎగతాళి చేయి సంధ్య. రేపో మాపు నీ మెల్లో తాళి కట్టాల్సిన వాడిని, నీతో 7 అడుగులు నడవాల్సిన వాడిని. ఏంటి అని పగటి కలలు కంటూ నా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నావు బావా. అది మాత్రం ఈ జన్మలో జరగదు. వారే వా తస్సదియా, సరైన పిలిచావు సంధ్య. చూడు సంధ్య, మనసైన వాణ్ణి, వయసులో ఉన్నవాణ్ణి, పైగా రేపు నీకు కాబోయే మొగుణ్ణి కాస్త గౌరవించడం నేర్చుకో సంధ్య. గౌరవించడం నేర్చుకో సంధ్య. ఆగు. సారీ సంధ్య,
నీ ఎదపై ఎగిరే ఆ పరివాణం చూసి ఎలా ఆగను సంధ్య? ముచ్చటైన నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడే ఆ పుట్టుమచ్చ నన్ను పదే పదే రమ్మని రెచ్చగొడుతుంటే ఎలా ఆగను సంధ్య? ఎలాగో నా కాబోయే భార్య కనుక ఇంతకాలం ఆగాను, ఇంకా ఆగే ప్రసక్తి లేదు. రా సంధ్య, నా కోరిక తీర్చు. మర్యాదగా చెప్తున్నాను, నా మీద ఆశలు వదిలేసుకో. సంధ్య, పోతాను, మర్యాదగానే పోతాను. ఇలా ఒంటరిగా దొరికిన నిన్ను అనుభవించకుండా ఇలాంటి సమయాన్ని వృధా చేసి మాత్రం వెళ్ళను. రా సంధ్య, నా కోరిక తీర్చు సంధ్య. చూడు, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇది పిచ్చి మాటలు కాదు సంధ్య. చేత చిక్కిన లేడి పిల్ల తప్పించుకొని పారిపోతుంటే చిక్కలేదన్నా పిచ్చన్నా పుడుతుంది, లేదా ఎలాగైనా చేదిక్కించుకోవాలన్నా ఖచ్చన్నా పుడుతుంది. నిన్ను చూసిన మరుక్షణం నా ఎదలో ఏదో తీయని హాయి రగిలి నా మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది సంధ్య. నా మాట విను, నా కోరిక తీరు సంధ్య. చిచ్చి, సిగ్గులేని జన్మ. సంధ్య, నువ్వు చీ అన్నా పోన్నా పోన్నా నాకు అస్సలు కోపరా సంధ్య. ఎందుకో తెలుసా, ఎప్పటి నుంచో నువ్వే నా భార్యవని అనుకున్నాను. అందుకే నా మాట విని సంధ్య. నా కౌగిట్లో వాలిపో, నా కౌగిట్లో కరిగి. Come on, సంధ్య. బావా, దయచేసి నా జీవితం నాశనం చేయకు. దగ్గరికి రావద్దు ప్లీజ్. ప్లీజ్ బావా, ప్లీజ్. ఈ సమయంలో నువ్వు వద్దు వద్దు అంటే నాకు ముద్దు ముద్దు అన్నట్టు వినపడుతుంది సంధ్య. ఏ సమయంలో అవుననాలో, ఏ సమయంలో కాదనాలో ఆ మాత్రం తెలియపోతే ఎలా సంధ్య? ఈ ఏకాదశి కాదని వృధా చేస్తే దుర్ముహూర్తం ప్రవేశించి గ్రహాలు అడ్డు వచ్చి మన ఆనంద సమయానికి ఆటంకం కలిగించవచ్చు సంధ్య. ప్లీజ్ సంధ్య, ఈ కాలాన్ని వృధా చేయక కమాన్ రా. బావా, పిచ్చి పిచ్చిగా వాకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ విషయం కానీ మా డాడీకి చెప్తే నీ అంతు చూస్తారు. జాగ్రత్త. సంధ్య, పోతాను, మర్యాదగానే పోతాను. ఒంటరిగా చిక్కి నిన్ను పొందకుండా ఇలాంటి సమయాన్ని వృధా చేయలేను. సుకుమారమైన నీ ఆడతనాన్ని అనుభవించకుండా, నీ అమృతాన్ని జులుకోకుండా, నాలో రగిలిపోతున్న ఈ కామదాహాన్ని తీర్చుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు సంధ్య. బావా, ఏంటి బావా ఈ పిచ్చి మాటలు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. చూడు, ఇకనైనా సరే నీ ప్రవర్తన మార్చుకుని ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ జీవితం ఆనందంగా కొనసాగించు. బాగుంటుంది. నిన్ను మర్చిపోవడం అసంభవం. నిన్ను మర్చిపోయి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో జీవితం గడపడం అసాధ్యం. ఎప్పటి నుంచో నీ మీద పెంచుకున్న ప్రేమను చంపుకోవడం అసాధ్యం సంధ్య. నవ యవ్వనాన్ని చిందించే నిన్ను అనుభవించకుండా ఉండలేను. నా కోరిక తెచ్చుకుండా ఇక్కడి నుంచి వెళ్ళలేను. బావా, బావా, రెండు చేతులు జోడించి నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను బావా. నా జీవితం నాశనం చేయకు బావా. చూడు సంధ్య,
శరణన్న వారిని కరుణించాలని కనికరించాలని చిన్న ధర్మ సందేహంతో నీకో ఛాన్స్ ఇస్తున్నా. చూడు, నీకో ఛాన్స్ ఇస్తున్నా. నీలో మార్పు కలుగుతుందని చెప్పి వదిలేస్తున్నా. చూడు సంధ్య, మావయ్య వచ్చాక అన్ని విషయాలు మాట్లాడి అప్పుడు కలుస్తా. నీ ఎవరు ఏంటో ఈలోగా నువ్వు కూడా బాగా ఆలోచించుకో, ఏ సంగతి తెలుసుకో. వస్తా. చూడు సంధ్య, ఈరోజు తప్పించుకున్నానని చెప్పి సంబరపడిపోకు. నీ ఆడతనం అంతా చూడండి. నీ బా నిన్ను అంత తేలిక వదిలిపెట్టడు.